తిరుమల కొండలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఎలా అయితే ఉన్నాయో హేమాద్రీశ్వరుని యొక్క హేమాద్రి గిరివాసుని యొక్క పాదాలు కూడా అదే విధంగా ఉండడము ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానములకు వెళ్ళాలి అనంటే దూరము, సంవత్సరానికి ఒక్కసారి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు వీలైతే అప్పుడు తిరుమల కలియుగంలో తిరుమలను మించినటువంటి యొక్క స్థానం, శ్రీ వెంకటేశ్వరుణ్ణి మించినటువంటి దైవం లేడు అని నానుడి. అట్లాగే మరి అదే స్వయంభుగా హేమాద్రిగిరి మీద వెలిసినటువంటి ఈ చిన్న తిరుమలగా ప్రసిద్ధి చెందుతున్నటువంటి శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి దూరం ఎక్కువ లేదు. మీకు భాగ్యనగరానికి ఓఆర్ఆర్కు సమీపంలోనే ఉంది కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలు చూసి ఆయనను నిజరూప దర్శనం చేసుకొని వారం రోజులలోగా 7 రోజులలో ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక శుభవార్త మీరు వినాలి అనంటే ఇక్కడ దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క ఆశీర్వచన బలం వల్ల ప్రతి పౌర్ణిమకు గిరి ప్రదక్షిణం అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 31వ తేదీ కూడా పౌర్ణిమ ఉంది. ఈ పౌర్ణిమకు ఒక గొప్ప విశేషం ఉంది. ఈ గొప్ప విశేషాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పా. మీరే భక్తులందరూ ఈ పౌర్ణిమకి ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ, ఆపద మొక్కులవాడ, అనాథరక్షక గోవింద గోవింద, హేమాద్రి నివాస గోవింద గోవింద అని గిరి ప్రదక్షిణం చేసి 7 రోజులలోగా ఆర్బీసీ ఛానల్కు లెక్కలేనన్ని ఫోన్లు వచ్చి మీరు చెప్పినటువంటి గిరి ప్రదక్షిణ జరిపిన తర్వాత మా ఇంట్లో ఈ కార్యం అయ్యింది, మా ఇంట్లో ఈ శుభం జరిగింది, తప్పకుండా ఈ గిరి ప్రదక్షిణ గురించి మీరు ఇంకా ధర్మ ప్రచారం చేయండి అని మీకే చెప్తారు. స్వామివారి యొక్క పాదాల దగ్గర నిలబడి అనుభవించి నేను చెప్తున్నా. ఓం నమో వెంకటేశాయ.